హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మణీశ్వరంలో నేను చేస్తున్న ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో ఏం పెట్టుకున్నాను అవి మీకు చూపిస్తాను. ముందుగా మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వేపపూత, మామిడికాయ ముక్కలు, బెల్లము, కారము, ఉప్పు, చింతపండు గుజ్జు. ఎందుకంటే షడ్రుచులతో మొదలవుతుంది కాబట్టి మన జీవితంలో ఉప్పు, కారం, వగరు, కష్టాలు, సుఖాలు, నష్టాలు అన్నీ ఉంటాయి కదా. అన్నిటినీ మనం చవి చూడాలి కాబట్టి 6 రకముల షడ్రుచులతో మనం ఈ పచ్చడి చేసుకుంటున్నాం. ముందుగా వేపపూత ఇందులో వేస్తున్నా. చక్కగా వేప పువ్వు ఓడ్చుకున్నాను, గింజలు అవి లేకుండా. తర్వాత బెల్లం వేస్తున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కారం వేస్తున్నాను. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేస్తాను. చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. దీని తర్వాత నేను బాబాకి అభిషేకం చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. బాబాకి అభిషేకం చేస్తాను. నేను పోయిన సంవత్సరం షిరిడీ వెళ్ళానండి. అక్కడ బాబా అది విగ్రహం తెచ్చుకున్నా. నేను అనుకున్నాను గురువారం అభిషేకం చేసుకొని బాబా వారికి బాగా చెయ్యాలి, సాయినామ సంకీర్తన, సాయి సాలీస్ అన్నీ చదువుకోవాలని మాత్రం అనుకున్నానండి. కానీ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ ఏం చేయలేము. ఈరోజు ఉగాది, ఈరోజైనా నేను బాబా వారికి అన్నీ చేద్దాం అనుకున్నానండి. అందుకని మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బాగోలేవు, ఈరోజైనా కానీ ఓపిక పట్టాను. ఎలాగైనా చెయ్యాలి అని ఓపిక చేసుకున్నాను. అంతేనండి. అరటిపండు ఉంటే అరటిపండు వేసుకుంటే మనకి ఇంకా గుజ్జుగా బాగా కలుస్తుంది అన్నమాట. అది కంపల్సరీ ఏమి లేదు, మీ ఆప్షను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం అన్నీ వేసాను, ఓకేనా. ఇప్పుడు నేను బాబా వారికి అభిషేకం చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. నేను నేటితో చేస్తున్నాను, మీరు చూడండి. మా వారైతే పూలు, మామిడికాయ ఆకులు, తోరణాలు కట్టారు. అది పూలదండ కట్టారు, అది కూడా మీకు చూపిస్తాను. చూపించి తర్వాత నేను బాబాకి అభిషేకం చేస్తాను. ఇదిగోండి, గడపకి తోరణం కట్టారు, చూసారా. మామిడాకులు పూలతో తోరణం కట్టారు. పని అమ్మాయి ముగ్గు వేసి వెళ్ళింది. ఎక్కడ కూడా వేసింది, అన్ని గడపల్లో వేస్తుంది అన్నమాట ముగ్గు. ఇక్కడ కూడా వేసింది, చూడండి. అది నెక్స్ట్ ప్రోగ్రాం బాబాకి అభిషేకం. బాబా వారికి మొదటిగా నేను పాలతో అభిషేకం చేస్తున్నా. మా వారు కూడా పోస్తున్నారు ఇప్పుడు, ఓకే. తర్వాత మేము తేనెతో చేస్తున్నాం. తేనె చూపించు. తేనెతో చేస్తున్నాం.
రోజు వాటర్ ఇంట్లో ఉన్నాయి అనుకున్నాను, లేవండి, సారీ. ఇప్పుడు మేము మామూలుగా వాటర్తో బాబావారి స్నానం చేస్తాం. వాటర్తో స్నానం చేస్తాం. నిన్ను చూపించమంటా. శుభ్రంగా ఒళ్ళు తోముతున్నాను బాబా. ఇప్పుడు బాబావారిని నేను శుభ్రంగా తుడిచి ఆ గదిలో తీసుకెళ్ళి అలంకరణ చేస్తాను. తర్వాత నైవేద్యాలు ఎలా పెట్టానో చూపిస్తాను. మార్కెట్లో తీసుకొస్తాం అనుకో, కొన్ని పచ్చికాయలు వస్తాయి.